హలో అందరికీ, ఇది వచ్చేసి ఒక మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వెహికల్. ఈ వెహికల్ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే ఆయిల్ లీకేజ్ అయితే విపరీతంగా అవుతుంది. సో ఈ ఆయిల్ లీకేజ్ అవడానికి గల కారణం ఏంటి అంటే ట్యాపిట్ కవర్కి ఆయిల్ సపరేటర్కి అటాచ్ అయి ఉండే పైప్ అయితే హార్డ్ అయిపోయి ఇరిగిపోయింది, క్రాక్స్ వచ్చి. దాని పక్కనే ఈ పైప్ కూడా ఉంటుంది. నాకు దీని మీద కూడా అనుమానం వచ్చి బయటికి తీసి చూస్తే దీనికి కూడా క్రాక్స్ వచ్చినాయి. నా అనుమానమే నిజమైంది. సో ఇంకొన్ని రోజులు వెహికల్ అలానే నడుచుంటే మాత్రం ఈ పైప్ కూడా ఖతం అయిపోతుంది. దీని పని కూడా ఈ మిగిలిపోయిన పైప్ ముక్క అయితే ఇది నేను మీకు ఫస్ట్ చూపించిన కదా. సో మొత్తానికి ఈ రెండు పైప్స్ అయితే బయటికి అయితే తీసేయడం అయితే జరిగింది, పైప్స్. సో మొత్తానికి ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు పైప్స్ వల్ల ఎంత ఆయిల్ లీకేజ్ అయిందంటే గేర్ బాక్స్ అయితే పూర్తిగా తడిసిపోయింది ఆయిల్లో. కొత్త పైప్స్ అయితే తెప్పించడం అయితే జరిగింది. ఈ చూసారు కదా, ఈ పైప్స్ అయితే ఎంత మెత్తగా ఉన్నాయో కొత్తవి. సో అవి అయితే హార్డ్ అయిపోయి ఇరిగిపోయినాయి. లైఫ్ అయిపోయిన పైప్స్ అలానే అయిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ వెహికల్కి పైప్స్ కొత్తవి ఫిట్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇంజన్ ఆయిల్ అయితే ఖచ్చితంగా తగ్గుతుందనే విషయం మీ అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆయిల్ లీకేజ్ మాత్రం మామూలుగా కాలేదు. ఇంజన్ ఆయిల్ ఎంత ఉందని గేజ్ బయటికి తీసి చూస్తే ఫస్ట్ డాట్కి ఉండాల్సిన ఇంజన్ ఆయిల్ సెకండ్ డాట్ దాటి కిందికి అయితే వచ్చేసింది. ఇంకాసేపు వెహికల్ అలానే నడుచుంటే మాత్రం ఖచ్చితంగా ఇంజన్ సీజ్ అయ్యే అవకాశాలు మాత్రం ఉండేటివి. సో కస్టమర్ కొద్దిగా ఫాస్ట్గా వర్క్షాప్కి తీసుకొచ్చారు కాబట్టి తప్పించుకున్నారు. సో ఉంటా మంచిది, బాయ్, జై హింద్.